పార్టీ డబ్బున్నోళ్ళకి టికెట్ ఇస్తారంటే ఏం చేస్తారు మేడం వాళ్ళు? ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే 50 కోట్లు పైన ఖర్చు పెడితే తప్పించి ఎమ్మెల్యే అనేది ఇది కాట్లా. మరి 50 కోట్లు పెడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏమనుకుంటారు? నేను సంపాదించుకోకూడదా? ఎందుకు సంపాదించుకోకూడదు? ఎంత ఖర్చు పెట్టే కానీ నా కుటుంబం పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి అనే విధానికి ఎమ్మెల్యేలు వచ్చారు. ఎందుకంటే 2019 to 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎవరికి చేదు అన్న కోణంలో, అన్న రీతిలో, అది కకృతిగా విచ్చలవిడిగా ధనాన్ని ఎలా వెనకేసుకోవచ్చో అలా వెనకేసుకున్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో. ఆ తర్వాత 2024లో వీళ్ళు గెలిచిన తర్వాత మరి మా సోదరులు యాక్సెప్ట్ చేస్తారా లేదా టీడీపీ సోదరులు నాకైతే తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ చేసిన దానికంటే 2 అడుగులు ఎక్కువ, 2 ఎక్కువ ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు. అదేంటంటే మాకు ఉండేది ఒకేసారి ఎమ్మెల్యే ఇచ్చారు, మేము ఎందుకు సంపాదించకూడదు, మేము ఇంత ఖర్చు పెట్టాం కదా, మేము 4 రూపాయలు వెనకేసుకోవాలి కదా అని వైసీపీ అభ్యర్థులు ఏ దోవనైతే ఎంచుకున్నారు వాళ్ళ 100% కరెక్ట్. ఇందులో అంకమ్మరావు గారు అయితే క్లారిటీగా చెప్తారు. ఆయనే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, ఆయన కాదని వస్తుంది. ఎందుకు మా టీడీపీ సోదరులు ఉన్నారు కదా, ఇందాక ఒక ఎమ్మెల్యే గురించి చెప్పాడు కదా, ఆ ఎమ్మెల్యే ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. గతంలో మీడియాలో ఉన్నప్పుడు నీతులు నియమాలు చాలా చెప్పాడు. కానీ గెలిచిన తర్వాత ఎందుకు ఈరోజు నెగిటివ్ అయ్యారు, ఎందుకు వ్యతిరేకత వచ్చిన గ్రామాల్లో అంటే ఆఖరికి చిన్న కార్యకర్తలు ₹1, ₹10 మిగిలించుకునే పనులు చేస్తుంటే అందులో కూడా కమిషన్ అడుగుతున్నాడు కదా ఆయన. అంటే అలా అడిగాడు కాబట్టి కింద గ్రౌండ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ సోదరుల దగ్గర కానీ సామాన్య కార్యకర్తలు కానీ అంత వ్యతిరేకత తెచ్చుకున్నాడు. అది వాస్తవం. ఆ వాస్తవాలు మనం యాక్సెప్ట్ చేయాలి.